ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు స్వాగతం పలుకుతూ, అందరికీ మకర సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. అందరికీ ఆ మకర సంక్రమణంలో ఏడాది తర్వాత రవి భగవానుడు మకర రాశిలో సంచారం చేసినప్పుడు అందరికీ శుభాన్ని, జయాన్ని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకోవడం జరుగుతుంది. అలాగా 16వ తారీఖు నుండి 16/1/2025 నుండి 31/1/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి వారి యొక్క ఆజ్ఞ మీ పైన ఉంది అని చెప్పి మీరు గుర్తు పెట్టుకోగలగాలి. అంటే కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఉంటేనే ఇన్ని లక్షల వీడియోల్లో ఈ వీడియో చూసే భాగ్యం మీకు కలిగిందని. అలాగే కాళభైరవ స్వామి వారి యొక్క మంత్రనామ జపం చేసే సమయం ఆసన్నమైంది కనుక కలియుగ కాలంలో కష్టాలను, నరదృష్టిని, శత్రు ప్రభావాలను, తాంత్రిక ప్రభావాలను తొలగించుకునే సమయం ఆసన్నమైంది అనేది చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, అలాగనే కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి, కన్య రాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో బుధ సంచార స్థితి, మకర రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి పుష్యమాసంలో బహుళాష్టమి బుధవారము ఉత్తరాష నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధులను పాటించడం వల్ల ఒకవైపు జాతకంలో ఉండబడిన రాశిలో ఉండబడిన కుజుడు, అష్టమంలో ఉండబడిన శుక్రుడు, శని సంచార స్థితిని తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలో 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటాబర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హి, హు, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశాధిపతి చంద్ర భగవానుడు. వీరికి రాశిలోనే కుజుడు సంచారం చేయడం వలన అనవసరమైన ప్రయాణాలు, యంత్రాలతో, ఆయుధాలతో చెలగాటం పనికిరాదు, అపహాస్యానికి అస్సలే సమయం కాదు. పై ఉద్యోగస్తులతో, సహా ఉద్యోగస్తులతో, బంధువులతో, మిత్రులతో వీలైనంత వరకు గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకునే ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు ఏకాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. అపహాస్యమని, లావాదేవీలని, పోస్టులను షేర్ చేయడం కానీ, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్లో అనేకమైన చదివి అది వాస్తవం అనుకొని అనేక మందికి ఫార్వర్డ్ చేసిన చట్టరీత్యా నేరానికి మీరు గురి కాయే అవకాశాలు కూడా అధికంగా ఉండబోతున్నాయి. అది ఎక్కడ తృతీయంలో కుజుడు ఉండడం వల్ల మీ తల్లిదండ్రులు, గురువులు మీ క్షేమాన్ని గురించి ఎవరైనా ఏదైనా చెప్తే వినే ప్రయత్నం చేయండి. 90% ప్రమాదాలను నివారించుకునే పరిస్థితి ఉంటుంది. స్వయం నిర్ణయం, స్వయం పరిపాలన యోగదాయకమే, కానీ దాని గురించి సమగ్రంగా తెలిసినప్పుడు మాత్రమే ఇలాంటి ప్రయత్నం చేయండి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. అలాగే 6వ స్థానంలో బుధుడు ఉండడం వల్ల పెట్టుబడులు, ఆకర్షణ, సంపూర్ణమైన కార్యక్రమాలు యోగదాయకం. సప్తమంలో రవి సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికుల మధ్య స్వల్పమైన విభేదాలు, కొత్త వస్తువులు క్రయ విక్రయాలు, లావాదేవీలు, అమ్మకాలు, కొనుగోళ్లకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, అమావాస్య తిథుల యందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ముఖ్యమైన పనులు కానీ, వ్రాతకోతలు కానీ, రిజిస్ట్రేషన్లు కానీ,
నూతనమైన కార్యక్రమం ప్రారంభించకపోవడం మంచిది అని చెప్పి కూడా గమనించాలి. భాగ్యస్థానంలో రాహు ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తులు చేరి మిమ్మల్ని విడదీయడం కానీ మిమ్మల్ని అప్పులపాలు చేసే పరిస్థితి అధికంగా ఉంటుంది. లాభస్థానంలో దేవగురు బృహస్పతి ఉండడం వల్ల మీరు నమ్మిన ఏదైతే సిద్ధాంతం ఉంటుందో ఆ సిద్ధాంతం ధర్మానికి అనుకూలంగా ఉండడం వల్ల భగవంతుడి యొక్క ఆశీస్సుల వల్ల మీరు ఉన్నతమైన శిఖరాలకు అధిగమించబోతున్నారు. అలాగా ఈ యొక్క పుష్యమాసంలో బహుళాష్టమి అమావాస్య రోజున ఇంట్లో ఒక నారికేలంతో దీపం పెట్టి తెల్లజిల్లెడు వృక్షంలో పెట్టి రాగలిగినట్లయితే సకల సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే కాళభైరవ స్వామి యొక్క అవసరం మీకుంది. కష్టాలను తొలగించుకొని ఐశ్వర్య స్వాగతం పలకబోతున్నారు అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, అలాగనే రాజకీయ నాయకులు, డాక్టర్లు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులకు కొన్ని జాగ్రత్తలు అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.